నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, రేపే రాధాష్టమి, భాద్రపద శుక్లపక్ష అష్టమిని రాధాష్టమిగా జరుపుకుంటారు అనేది వినటం జరిగింది. ఏమిటి రాధాష్టమి? రాధాదేవికి సంబంధించినటువంటి పండుగ, మరి ఎలా జరుపుకోవాలి? ఇప్పటిదాకా మాకు తెలియదు దీని గురించి, మరి మేము కూడా చేయొచ్చా అని అంటే ఏమిటి సార్, దేనికోసం చేసుకుంటారు అసలు రాధాష్టమి? రాధాదేవి అనేటువంటిది ఏదైతే ఉందో మనకి చాలా మందికి దీని మీద కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. నిజంగానే ఉందా, కల్పిత పాత్ర అనేటువంటిది కూడా ఉంది. రాసలీలు ఉంది. రాసలీలు ఉన్నప్పటికీ కొంతమంది డౌట్స్, అంటే మీకు రాసలీలు ఉండొచ్చు, రాసలీలు కూడా కల్పిత పాత్ర ఏమనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వేదంలో చెప్పబడింది రాధాదేవి గురించి, సామవేదంలో చెప్పబడింది, శాస్త్రంలో ఉంది, వేదాల్లో ఉన్నటువంటి విషయం రాధాదేవి గురించి. రాధను తిరగేస్తే ధార. ఏమిటి ఆ ధార అంటే కృష్ణు యొక్క ప్రేమధార రాధ. ఓకే, అయితే కృష్ణుడు వేరు, రాధ వేరు కాదు. ఎలా అయితే చంద్రుడు వేరు, వెన్నెల వేరు ఎలా అయితే కాదో, కృష్ణుడు రాధ వేరు వేరు కాదు. కృష్ణుడి యొక్క శక్తి రాధ. మనకి కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే రాధాతత్వం తెలుసుకోగలగాలి. అంటే కంప్లీట్ ప్రేమతత్వం రాధాతత్వం. ఎప్పుడైతే మీరు రాధాతత్వంలోకి వెళ్తారో కృష్ణుడు అనుగ్రహాన్ని పొందుతారు. ఓకే, అయితే ఈ రాధాదేవి యొక్క పూజాది విధానాలు ఎలా చేస్తారు అంటే, శ్రీకృష్ణుడు రాధాదేవి యొక్క పెట్టుకొని అది ఎలాగో ఉంటుంది. దానికి మనకి 54 రకాల పిండి వంటలు వండుతారు నార్త్ సైడ్ అయితే. అందులో పర్టికులర్ గా చామదుంపతో చేసినటువంటి పదార్థం నైవేద్యంగా ఎక్కువగా పెడతారు రాధాదేవికి సంబంధించినటువంటి విషయంలో. అలాగే చాలా మందికి ఇంకొక ఇది ఉంది, ఏమిటంటే రాధాదేవి పెద్దది అనుకుంటారు కృష్ణుడి కంటే, కానీ పెద్దదేమి కాదు. పెళ్ళవలేదు ఇవన్నీ అనుకుంటారు, కానీ కాదు, పెద్దది కాదు. ఎందుకంటే చెప్తా చూడండి. రాధాదేవి పుట్టినప్పుడు మొట్టమొదటిగా చూసింది ఎవరినంటే కృష్ణుడిని చూసింది. కళ్ళు తెరవలేదు కృష్ణుడిని చూసేవరకు, అమ్మాయి పుట్టి రాధాదేవి. వీళ్ళందరూ కృష్ణుడితో పాటు ఎప్పుడు ఒక గ్యాంగ్ ఉండేది కృష్ణుడికి. వాళ్ళందరూ కలిసి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే రాధాదేవి చిన్నపిల్లగా పడుకుంది. అలా ఉన్నటువంటి రాధాదేవి కళ్ళు తెరిచి ఫస్ట్ చూసింది కృష్ణుడిని. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ముందే ఉన్నాడు, రాధ కంటే ముందే ఉన్నాడు కృష్ణుడు. చాలా మంది తెలియక రాధ పెద్దది, కృష్ణుడు చిన్నది అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ లేదు. ఒకటి. ఇంకోటి ఏంటంటే, మనకి రాధాదేవి పూజ చేసే రోజు ఉపవాసం ఉండాలేమో అనుకుంటారు. ఆ పూజని మధ్యాహ్నం లోపలే ముగించుకోవాలి. సాయంత్రం పూట చేస్తాను, పొద్దునంత ఉపవాసం చేస్తాను అంటే కుదరదు. ఈ పూజ అసలు దేనికోసం చేయాలి మరి? కృష్ణుడి యొక్క, అంటే సహజంగా రాధాదేవి రాధాష్టమి దేనికోసం చేస్తారు అంటే, మీకున్నటువంటి కోరికలు తీరడానికి చేస్తారు. కోరికలు తీరడానికి అనేకమైన కోరికలు ఉంటాయి, ధర్మబద్ధమైన కోరికలు, తప్పులేదు. కాబట్టి ఏదైనా కోరిక ఉంది, అది తీరడానికి రాధా దేవి యొక్క అష్టమి జరుపుకుంటారు. మరి ఎలా సార్? ఇప్పుడు దాకా తెలియదు అంటే 54 పిండి వంటలు అంటే 50 రకాల పళ్ళు పెట్టండి, పోనీ 54 రకాలు. 50 అన్ని దొరుకుతాయి సార్? ఎందుకు దొరకవు? ఒకే రకం 54 పెట్టమంటే ఓకే, కానీ 54 రకాల సార్? మధ్య తరగతి రూల్ లేదు, అందరూ పెట్టాలని రూల్ లేదు సార్. మేము మధ్య తరగతి వాళ్ళం కదా, మా కోసం చెప్పండి. అంటే నేను ఇంకో ప్రత్యామ్నాయం చెప్పండి. ఏదైనా టెంపుల్స్ లో ఎక్కువగా పెడుతుంటారు, ఇలాగా టెంపుల్స్ లో పెడతారు. మన ఇళ్లలో ఎలా పెట్టుకోవాలి? ఇళ్లలో మనకి శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు, పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు భక్తితో సమర్పిస్తున్నాడో వాటిని నేను స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన. మీరు 54 రకాలు పెట్టాలనే ఉంది, కాకపోతే వాళ్ళు నియమంగా అలా పెడతారు. చామదుంపతో చేసిన పదార్థం పెట్టమని చెప్తుంది శాస్త్రం. ఎలా ఏం పెట్టచ్చు? చామదుంపతో ఏదైనా స్వీట్ తయారు చేయొచ్చు. లేదంటే ఏదైనా ఇప్పుడు మనం ఫ్రై లాగా చేసుకుంటాం కదా, అన్నం పప్పు ఫ్రై, అది కూడా ఏదైనా సరే ప్రసాదమే కదా, హ్యాపీగా పెట్టచ్చు. పెట్టి ఆ రోజు కొంతమంది అయితే ఏం చేస్తారంటే, రాధాదేవి కృష్ణుడి పెట్టి అభిషేకాలు చేస్తారు, నామపారాయణం చేస్తారు, హే రాధా హే కృష్ణ అనుకుంటే భజనలు చేస్తారు. మధ్యాహ్నం వరకు చేసి మధ్యాహ్నం పూజ ముగించుకొని అప్పుడు భోజనం చేస్తారు. ఆ రకంగా చేసుకోమని చెప్తుంది శాస్త్రం. సో కోరిక ఖచ్చితంగా నెరవేరేటువంటిది. అయితే ఎప్పుడు కోరిక నెరవేరుతుందా లేదని డౌట్ తో చేయకూడదు. రాధా తత్వం అంటే ఏంటి, రాధ ఎంత
ఇది చూపించింది కృష్ణుడి మీద అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. డివోటెడ్ గా ఉన్నారు ఎంత ఆవిడ. devoted గా బాబా ఉంది ఆవిడ అనేటువంటి దాన్ని మనం అర్థం మరి ఇక్కడ ప్రశ్న ఉదయిస్తుంది సార్, చేసుకోవాలి. ఎందుకని పెళ్ళి అవ్వలేదు చాలా అనేది మంది వింటాం కదా. ఏమనుకుంటారంటే మీరు రాధాదేవికి సంబంధించి మొత్తం చరిత్ర చదివితే అందులో చాలా స్పష్టంగా కృష్ణుడి యొక్క తల్లే రాధాదేవికి వస్త్రాలు పసుపు ఇస్తుంది, నువ్వు నా కోడలుగా రావాలి అని. ఓకే ఓకే. రుక్మిణి ప్రస్తావన ఉండదు, రాధమ్మ ప్రస్తావన ఉంటుంది. కృష్ణుడి పేరు వస్తే రాధాకృష్ణులు అంటారు కానీ రుక్మిణి కృష్ణులో సత్యభామ కృష్ణులు అనరు. అంతటి ప్రేమని చూపించింది, అంత డివోటెడ్ గా ఉంది కాబట్టి అంటే ఆ శక్తి రాధ రూపంలోనే వ్యక్తమైంది. రైట్, స్త్రీ శక్తి రాధే రాధ రూపంలోనే వ్యక్తమైంది. రైట్, అర్థం చేసుకోవాలి. రైట్. రాధాకృష్ణ అనేటువంటి అంటే ఆ పేరు అనేకమైనటువంటి పాపాలను దగ్ధం చేస్తుంది అనేటువంటి చెప్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనం చూసే కోణం, ఇప్పుడు ఉండేటువంటి జనాలు చూసే కోణం అదేదో అంటే అతను కృష్ణుడి యొక్క ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ అనేటువంటి కోణంలో కాకుండా ఇంకో కోణంలో చూస్తూ ఉంటారు. రాధాకృష్ణుల బొమ్మలు ఇంట్లో పెట్టుకోవచ్చా అని కూడా అడిగేవాళ్ళు. మరి అసలు హేయమైన ప్రశ్నలు నిజంగా ఘోరం. ఇంట్లో కనుక ఎవరైనా సరే ఉత్తర వాయువ్యం అని ఉంటుంది, వాయువ్యానికి ఉత్తరానికి ఇద్దరి భార్యాభర్తల మధ్యని సరైనటువంటి ప్రేమ విమానాలు లేవు అనుకునేటువంటి వారు రాధాకృష్ణుల బొమ్మను అక్కడ పెట్టుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఉత్తర వాయువ్యంలో పెట్టుకోవడం వల్ల. రైట్. అయితే ఈ రాధాకృష్ణుల బొమ్మల విషయంలోనే సార్ ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా, సింగిల్ కృష్ణుడు ఫ్లూట్ పట్టుకుని ఉన్న కృష్ణుడు ఉండకూడదు, అది దేవుడి గదిలో అసలు ఉండకూడదు, అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు ఒకటే సింగిల్ కృష్ణుడు ఉండకూడదు అనేది అదేం లేదుగా. అంటే శాస్త్రాల్లో ఎక్కడైతే సింగిల్ కృష్ణుడిని పెట్టుకోకూడదని ఎక్కడ దీంట్లో లేదు. ఫ్లూట్ వాయిస్తూ గోవులు ఉంటాయి చుట్టూ. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు రాసలీల అని. రాసలీలని అందరూ అనుకుంటారు గోపికలు అక్కడ ఏం స్త్రీల మధ్యన అనుకుంటారు, కానీ అదే రాసలీలలో అదే శ్రీకృష్ణ పరమాత్మ అందరి దగ్గర ఉన్నాడు. ఆ నృత్యంలో ఆ గోపికలు ఎవరో కదా, ఋషులు, మహర్షులు, గంధర్వులు, దేవతలు వచ్చారు అక్కడికి. వాళ్ళందరూ కోరిక ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి కోరిక ఆయన అక్కడ తీర్చాడు. కాబట్టి సింగళ కృష్ణుడు ఉండకూడదని, రాధతో కలిసే ఉండాలని అదేం లేదు. కాబట్టి సింగళ కృష్ణుడు బొమ్మను కూడా పెట్టుకుంటారు కదా. అది మళ్ళీ దేవుడి గదిలో ఉండకూడదు. ఫ్లూట్ అంటేనే వేణునాదం చేస్తున్నాడంటే ఆయన ఎంతో ప్రశాంత చిత్తుడు అయినప్పుడే వేణునాదం చేస్తాడు కదా, లేకపోతే సుదర్శనాన్ని పట్టుకుంటాడు. అంతే కదా. ఆయన ఏ రూపంలో ఉన్నాడో, ఎటువంటి అక్కడ లీల జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. రైట్ రైట్. ఎలాగో ఫొటోస్ వచ్చేసింది కాబట్టి ఇంకా అన్ని ప్రశ్నలు ఈ ప్రశ్న కూడా అడిగేస్తాను సార్. ఈ భగవద్గీత ఎప్పుడైతే చెప్తూ ఉంటాడో, లేకపోతే ఆయన పార్థసారథిగా ఉన్నటువంటి పటాలు కూడా కొన్ని ఉంటాయి. గుర్రాలు పట్టుకుని వెనకాల అర్జునుడు, రథసారథిగా ఆయన ఉండి అర్జునుడు వెనకాలండి, అట్లాంటి ఫొటోస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకోవచ్చా ఇంట్లో? పెట్టుకోవచ్చు. వాయువ్యంలో పెట్టుకోవచ్చు. వాయువ్యంలో ఎవరికైనా మనసు ప్రశాంతంగా లేదనుకోండి, అంటే ప్రతి దానికి భయపడుతుంది అనుకోండి, అప్పుడు కృష్ణుడి మన యుద్ధరంగంలో ఉండు అర్జునుడికి గీత బోధిస్తున్నటువంటిది లేదా గుర్రాలు నడుపుతున్నది వాయుల్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, మానసిక దృఢత్వం పెరుగుతుంది దానివల్ల. మరి కురుక్షేత్ర యుద్ధం కదా, అక్కడంతా ఎంతో కొంత రౌద్ర భూమి కదా, అది రుద్రభూమి కదా, మరి అది పెట్టుకోవచ్చు అంటారా? ఒకటమ్మా, యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి కృష్ణుడు అర్జునుడిని, అక్కడికి వెళ్ళి యుద్ధం చేయించింది కృష్ణుడు అయినప్పుడు నువ్వు ఫోటో పెట్టుకోవడం నీకెందుకు ఇంత సంశయం? కృష్ణుడు ఉన్నాడు, నువ్వు కృష్ణుడిని చూడు, అవన్నీ చూడకుండా అంతే కదా. రకరకాలుగా క్రియేట్ అవుతున్నాయి సార్, మనం చూస్తూ ఉన్నాం కదా, ఇది పెట్టుకోవద్దు అది పెట్టుకోవద్దు, ఒక కన్ఫ్యూజన్. ఫోటో పెట్టుకోవడమా పెట్టుకోకపోవడమా కాకుండా ఆ ఫోటో ఏం చెప్తుంది నీకు అంటే, ధర్మం వైపు ఉన్న వాళ్ళు పరిస్థితి ఏమిటి, అధర్మం వైపు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్తుంది ఆ ఫోటో నీకు. కృష్ణుడు ఉంటే ఎంతటి సైన్యం ఉన్నా సరే నీకు గెలుపు తథ్యం అనే విషయాన్ని చెప్తుంది. ఇవి అర్థం చేసుకోవాలి అంతే కదా. ఇప్పుడు వీళ్ళ అక్షౌహిణీయులు, వాళ్ళ అక్షౌహిణీయులు ఉండేటువంటి సైన్యం చూస్తే చాలా ఎక్కువ వాళ్ళది. కృష్ణుడు సైన్యం కూడా వాళ్ళకి ఇచ్చేసి కృష్ణుడు కేవలం నేను ఇక్కడ ఏ అస్త్రం పట్టకుండా ఏ యుద్ధం చేయకుండా ఉంటా అన్నాడు. ఆయన ఉంటే చాలు, చాలని మనం అర్థం చేసుకోవాలి ఆ ఫోటోలో. అంటే ఆయన ఉంటే, ఆయన మన మనసులో ఉంటే, మన ఎందు ఉంటే, మనం ఆయన ఎందు భక్తి కలిగి ఉంటాం. ఆవిడ ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకుని తమ కోరికలను తీర్చుకునే విధంగా ఇచ్చింది శాస్త్రం ఈ రోజుని. ఖచ్చితంగా మన వాళ్ళు చేసుకోవాలని మనవి చేస్తూ చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.